ఆ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక అమ్మాయి మీద ఏదో కాంట్రవర్సీ అయింది, నాకు ఇది కేసు వరకు కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ టైంలో ఏమన్నా రామ్ గోపాల్ వర్మ గారు మీ దగ్గర లీగల్ అడ్వైజ్లు ఏమైనా తీసుకున్నారండి? ఎందుకంటే మీకు క్లోజ్ కదా. క్లోజ్ అయినా కానీ ఇప్పుడు అంటే ఏమైందంటే నా దగ్గర లీగల్ అడ్వైజ్ తీసుకోవడానికి నేను రామ్ జెట్మలాని కాదు, గంటకి 93 లక్షలు ఛార్జ్ చేయను. అంటే అంత ఛార్జ్ చేస్తేనే అడ్వైజులు తీసుకుంటాం అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం పెద్ద హోటల్ అందుకని అంబియన్స్ అంటాం, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాం. ఓకే, అంటే రామ్ గోపాల్ వర్మ గారు అడ్వైజ్ తీసుకున్నంత మాత్రాన నేను చాలా గొప్పలాగా ఫీల్ అవుతానని ఏం లేదు. అడ్వైజ్ తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అతను తెలుసు కదా కొంత, అడ్వైజ్ తీసుకోవాల్సినంత అవసరం లేదని ఆయనకే దిట్టింది. ఏంటి అయితే ఎందుకు ఏమైంది, అరెస్ట్ చేశారా, జైల్లో పెట్టారా, మహిళా సంఘాలని కింద మీద పడేవా, 2 రోజులు డిస్కషన్ జరిగింది. ఎవరున్నారు తప్పు అతన్ని, రామ్ గోపాల్ వర్మ అన్నది ఖచ్చితంగా 200% తప్పు. బట్ తప్పని ఎవరు చెప్పాలి, ఎంతమంది చెప్పాలి? ఎవరైతే బాధపడ్డదో ఆవిడ బాధపడ్డది, కాసేపు పక్కన ఉన్నవాడు 5-6 మంది చెప్పారు. తర్వాత ఎందుకు మొత్తం మహిళా ప్రపంచం అంతా యాక్షన్ తీసుకునేంత వరకు విరమించేది లేదని ఎందుకు ఉద్యమించలేదు? కారణం గొర్రెలు. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ అనేవి చాలా కామన్ ఇష్యూగా మారిపోయింది. ఆ మధ్యకాలంలో అయితే చాలా పెద్ద ఇష్యూస్, అందరి మీద కేసుల వరకు వెళ్ళిపోయేదంతాయి. తర్వాత అసలు ఏం లేకుండా అయిపోయింది, ఎందుకని అంటారు? చిత్ర పరిశ్రమ కారణం ఏంటంటే, చిత్ర పరిశ్రమ అన్ని చట్టాలకి అతీతము, అక్కడ ఏ చట్టాలు పనికిరావు. దావూద్ ఇబ్రహీం కంటే కూడా భయంకరమైన మాఫియా తెలుగు చిత్ర పరిశ్రమ. అక్కడ వ్యభిచారాలు కానీ, తర్వాతనేమో డ్రగ్స్ కానీ, మీటూ ఇష్యూస్ కానీ. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా 20 ఏళ్ల క్రితం ఏదో అన్నాడని చెప్పేసి టపక్మని చేశాడు. ఆ సాజిత్ని అక్కడి నుంచి పీకేశారు, ఇక్కడి నుంచి ఇది పీకేశారు. ఇప్పుడు మీరు చూడండి, అన్నీ అరాచకాలే తెలుగు చిత్ర పరిశ్రమ. చిత్రపురి కాలనీ అరాచకం, ఫిలిం నగర్ కల్చరల్ అరాచకం, వేటూరు సుందరరామూర్తి గారికి ఇల్లు ఇవ్వలేదు, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారికి ఇల్లు ఇవ్వలేదు, కాంతారావు గారికి 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు చిత్రపురి కాలనీ అంతా దొంగలమయం. 99% ఎక్కువగా బాగా వాళ్ళకి అసలు చట్టం అంటే కేర్ లేదు, పట్టించుకోరు, ఎవరు అడగరు. రాజకీయాల పార్టీలకి సినిమా అన్నది లీస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే సినిమా గురించి అది ఇష్యూనే కాదు కదా, నిధులు, నియామకాలు, నీళ్లు, హోదాలు ఇవి ఇంపార్టెంట్ అంటారు తప్ప. అంతేందుకు పాపం 2 రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఒకటే పరిశ్రమ కదా. మా శివాజీ రాజానే 2 రాష్ట్రాలకి ఏకఛత్రాధిపతి. అడిగేవాడు ఉన్నారా? 2 చీఫ్ మినిస్టర్లు ఉంటారు, 2 FDCలు ఉంటాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉంటారు, 2 రాష్ట్రాలు ఉంటాయి, తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఉంటుంది. ఎన్నున్నా సినిమా ఒకటే, తెలంగాణకి సినిమా లేదు. తెలంగాణకి కూడా రాష్ట్రానికి కూడా మేమే ప్రెసిడెంట్లవి. ఎంత గొప్ప మామూలా? పాపం ఆంధ్ర రాష్ట్రానికి సినిమా పరిశ్రమ అక్కర్లేదండి. ఇన్నేళ్ల తర్వాత కూడా వాడు పాపం అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చి హైదరాబాద్ సినిమా అంటే హైదరాబాద్కి రావాలా? అన్యాయం కదా. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది సినిమా? తెలంగాణకి ఎప్పుడు వస్తుంది సినిమా? అది మాఫియా. సో అంచేత చిత్ర పరిశ్రమ గురించి అది దుర్భేద్యమైన కంచుకోట. దాని జోలికి వచ్చినా, చూసినా, కన్నెత్తి చేసినా మారి మసైపోవాల్సిందే తప్ప పరిశ్రమకి ఏం కాదు. ఓకే, త్రివిక్రమ గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి. ఆయన ఆడుతూ పాడుతూ చేస్తుంది. అసలు ఇట్స్ లైక్ పిక్నిక్ ఫర్ హిమ్. కలేజా అని సినిమా అంటే బ్యాంకాక్ వెళ్ళి చేసాను. మరి సినిమాలో ఆ సీన్ ఎడిట్ అయిందండి, బట్ ఐ నో హిమ్ ప్రీవియస్లీ ఆల్సో. ఓకే, సో మీరు అడ్వకేట్గా ఉండుంటే, చిత్ర పరిశ్రమలో కాకుండా అడ్వకేట్గా ఉండుంటే చాలా ఎక్కువగా సంపాదించేవారు అని బయట చెప్పుకుంటుంటారు. కరెక్టేనండి? అది ఒప్పుకుంటారా? వాళ్ళు బయటకు చెప్పేది 100% కరెక్ట్. కాకపోతే 1000 కోట్లు సంపాదించేవాడిని 70 అనుకుంటే. కాకపోతే ఇప్పుడు సంపాదించిన దాంట్లో 2 బిర్యానీలు తిందామంటేనే ఎక్కడ చచ్చిపోతామని చెప్పి 1 బిర్యానీ తెచ్చుకుని 2 చేసామని తింటుంటాం. ఏం చేయాలో అర్థం కావట్లే. అంటే ఏం చేయాలో తెలియనంత డబ్బు ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనకు అక్కర్లేని డబ్బు 10 రూపాయలు బ్యాంకులో ఉన్న వేస్టేగా. డబ్బు అంటే అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటున్నాం. కాకపోతే మీరు అన్నది నిజమే. ఆయన ఎప్పుడైనా మాకు అనిపిస్తుంటుంది, మీరు ప్రొఫెషనే కంటిన్యూ చేసింటే ఇంకా కొంచెం బాగా మనం అంటే ఈయన అంటారు 2 పూట్ల అన్నం తింటున్నా, ఉండడానికి ఒక ఇల్లు ఉందా, నలుగురికి సాయం చేయడానికి 4 డబ్బులు ఉన్నాయి, చాలు, అంతకంటే ఇంకేం చేస్తాను, అంతకంటే అంటే అది కూడా నిజమే అనిపిస్తుంది. అది కూడా మనం 10 మందికి మనం పెట్టలేకున్నప్పుడు మన డబ్బే వేస్ట్ కదా, మన డబ్బే వేస్ట్. సో ప్రియారిటీ
డబ్బుకి కాదు, మనుషులకి మానవత్వానికి అంటారు. అది కొంచెం పెద్ద మాటలు అవుతాయి. మనుషులకి మానవత్వానికంటే స్వార్థం, నేను హాయిగా ఉండాలి, నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఏంటి, మా బాస్ కూడా తృప్తిగా ఉండాలి, నా చుట్టుపక్కల వాడు తృప్తిగా ఉండాలి. ఇమాజిన్ మన చుట్టుపక్కల మన పక్కన ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ కన్నీళ్ళు కారుస్తుంటే యూ కెనాట్ బి హ్యాపీ. సో మనం ఉన్న వాతావరణాన్ని అద్భుతంగా చేసుకోవటమే ఇంపార్టెంట్. ఓకే, మీరు తెలంగాణ సంస్కృతి పట్ల చాలా మక్కువ ఎక్కువ అని విన్నాము. ఇక్కడ పుట్టా, నేను ఇక్కడే పుట్టా, 24 ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టా. ఈ మట్టి అంటే ఇష్టం, ఈ కల్చర్ అంటే ఇష్టం, ఈ సాహిత్యం అంటే ఇష్టం, ఇక్కడ మనుషులు అంటే ఇష్టం. వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, ఇంకా జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా సినిమా, రాజకీయ, సినిమా, నాటకము, టెలివిజన్ రంగాల పట్ల జరుగుతున్న ఈ సంస్కృతికి చంపేస్తున్నారు అసలు. ఎందుకంటే రానివ్వట్ల. సొంత రాష్ట్రం 6 ఏళ్ళు లేదు, తెలంగాణ సినిమా లేదు. 10,000 తెలుగు సినిమాలు వస్తే 25 తెలంగాణ సినిమాలు లేవు ఈ రోజుకి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు టెలివిజన్, నాటక రంగం, ఈ 2 రంగాలు కార్పొరేషన్లు లేవు. సో ఆ అభివృద్ధి లేదు. తెలంగాణ సినిమా లేదు. హాయిగా ఇప్పుడు అద్భుతమైన కళాకారులు ఉన్నారు, అద్భుతమైన క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు. 1000 సినిమాలకి ఇమీడియట్గా సరిపడా కథలు, నవళ్ళు, సాహిత్యము ఉంది. ఎందుకంటే తెలంగాణ సినిమానా, తెలంగాణ వేరేనా, అవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం భోజ్పురి, హర్యాన్వి, ఒరియా, మరాఠీ, గుజరాతీ అన్నీ చూస్తున్నాం కదా. అలాగే తెలంగాణ సినిమా అంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. చూడాలి ఎప్పటికైనా ఉంటానేమో. బట్ ఓకే, ఇప్పుడు ఇండో అమెరికన్, ఇండో రష్యన్ సినిమాలు ఉన్నప్పుడు వై కాంట్ బి తెలంగాణ అండ్ ఆంధ్ర ఫిల్మ్స్? బోత్ కెన్ బి దేర్. ఆ తరంలో ఈ తరంలో మీకు నచ్చిన హీరోలు ఎవరు? అందరూ డిప్లొమాటిక్ కాదు కానీ ఎవడు బాగా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, ఏ సినిమాకి వెళ్ళొచ్చినా, ఎంత దరిద్రమైన సినిమా వచ్చినా బాగుంది. అది ఏం బాగుంది మొత్తం అంటే 99 సీన్లు ఉన్నాయనుకో, అందులో ఆ ఒక్క సీన్ బాగుంది కదా అంటే ఏది బాగుందో నాకు అదే దొరుకుతుంది. అంటే కోర్ ఆఫ్ పాజిటివ్నెస్ అంటారే, నాకు అంత పచ్చకామల్లో వాడికి అంటారు, అన్నీ అన్నీ కనిపిస్తుంది. నేను అట్లనేమో, దానికి ఏదైనా వేరే పేరు అని పెట్టి అంత బాగుంది అనుకుంటూ ఉంటాను. సో హీరోయిన్లు కూడా అందరూ నచ్చుతారు, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. సరే, హీరోయిన్ల విషయం ఇప్పుడు ఎందుకు కానీ మనకి, చెప్పండి. సరే, అందరు నచ్చుతారు. అమ్మాయిలు అంటే నచ్చుతారు, స్త్రీలు అంటే ఇష్టం, గౌరవం. సరే, కమేడియన్లు ఎవరు నచ్చుతారు అప్పుడు ఇప్పుడు? వాళ్ళు కూడా అందరని చెప్పేయకండి మరి. అంటే కాదు, కమేడియన్లో అప్పుడు ఇప్పుడు అంటే పెద్దగా నాకు ఇదేం లేదు, అంటే అన్న లెవెల్లో లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ రాళ్లపల్లి గారు అంటే ఇష్టం కాదు. ఎందుకంటే లైఫ్. ఒక్కటి చెప్పండి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం అనేది ఏంటి అసలు? పోలీసులు చేస్తుంటారట కదా, అది సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటారు. మొన్న మీకు జయరామ్ గారి హత్య కేసులో అలా జరిగింది అని విన్నాము. అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇది మీరే చెప్పాలి, ఎందుకంటే క్రిమినల్ కేసెస్ ఆయన, ఫ్యామిలీ కేసెస్ నేను. అది కొంచెం నాకు భయం కూడా. పోలీస్ స్టేషన్లు అంటే ఇప్పటికీ ఎప్పుడైనా ఈ చెంచలు కూడా, జైలు చిలుకలు కూడా, ఈ జైల్స్ ముందు చెల్లపల్లి జైలు అండి, జైలు అంటే భయం అండి. జీవితంలో ఎప్పుడైనా కూడా ఈ జైలు ఏదో ప్రోగ్రామ్ అయినా కూడా వెళ్ళకూడదు. అంటే లాయర్లు అయినా కూడా అంటే ఒక జైలు అన్నా, పోలీసులు అంటే అంత భయం. మరి కామన్ మ్యాన్కి ఎంత భయంగా ఉంది కనుక ఆ భయాన్ని కూడా పోగొట్టాల్సిన బాధ్యత మరి ఫ్రెండ్లీ పోలీస్ సెంటర్ వాళ్ళ మీద ఉంటుంది. రీకన్స్ట్రక్షన్ అంటే ఎలా జరిగి ఉంటుందని ఊహిస్తారు జనరల్గా. ఇప్పుడు మేము క్రిమినల్ కేసెస్లో వాళ్ళు ఇప్పుడు వీడు వచ్చాడు, ఇటు వచ్చి ఉంటాడు, ఇలా కొట్టుంటే ఇలా అవుతున్నా, ఇట్లా అవుతున్నా అని చేస్తుంటారు. మీకు గుర్తుందో, చాలామంది పోలీస్ స్టేషన్లలో కొంతమంది తాళాలు తీసి, లేదా ఫేక్గా మాయలు మంత్రాలు చేసి, లేదా గోల్డ్ని ఇలా మాయం చేస్తామని కొన్ని చేసి మోసాలు చేస్తుంటారా. వాడిని పట్టుకొచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పడి, అరే నువ్వు ఎలా చేస్తావు చెప్పరా అంటుంటారు. వాడు సార్ ఇలా వెక్కాను సార్, ఇక్కడి నుంచి ఇది వెళ్ళాను, ఈ తాళం తీశాను అని డిమాన్స్ట్రేట్ చేస్తారు. అలాగా వాళ్ళు సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అంటే ఎవరు ఇన్వెస్టిగేషన్లో పద్ధతి. ఇప్పుడు కల్పిత పాత్రలు చెప్పడం అది వేరే, మన డ్రామటైజ్డ్ మీడియాకి సంబంధించి. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా జరిగింది, ఇప్పుడు ఇలా కారు ఇలా పడిపోయింది, ఎట్లా పడిపోతుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి పుష్ చేసుకుంటారా అంటారు. అలా పెడుతుంటారు. అందులో మనిషి ఉన్నాడు అనుకో, ముందు ఎవడు లేడనుకో, స్టీరింగ్ ఇలా ఉంది, ఇలా పుష్ చేస్తుంటే ఇటు వెళ్ళిపోవాలి కింద, ఇటు వచ్చింది, ఓహో అది ఇదొకటి. ఇలా కాదు, ఒకవేళ గేర్ వేసి లేదా ఫస్ట్ గేర్లో వేసి ఇలా పుష్ చేసి ఇక్కడ దాకా వచ్చింది, ఇటు వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత నలుగురు కలిసి ఒకరిని కొడితే ఎంతవరకు పెరుగులాట ఉంటుంది, ఎంత గడ్డి నలిగిపోతుంది. దిస్ కైండ్ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి.
దట్స్ కాల్డ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సీన్. అంటే ఆ నేర స్థలము ఆ ప్రాంతము ఇప్పుడు ఉంటాయి కదా, ఈ బాటిల్తో కొట్టాడు, కొడితే వాడు వెనకన్నప్పుడు కొడితే ఇక్కడ ఉన్నాడు, ఇద్దరు ఎదురుగుండా మాట్లాడుతూనే బాటిల్తో కొట్టాడండి అని వీడేదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ తగిలింది, ఎదురుగుండా మాట్లాడుతుంటే ఇక్కడ ఎట్లా తగిలింది అని అవన్నిటినీ కావడానికి ఆ రీకన్స్ట్రక్ట్ చేసి వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ని మొత్తం అక్కడ ఎట్లా జరిగింది ఎట్లా జరుగుంటుంది ఊహిస్తారు కదా, ఓకే ఊహిస్తారు. ఇప్పుడు శవాన్ని బయటికి లాగి తగలబెట్టారా, లేదా కారులో ఉండగానే తగలబెట్టారా, లేదా బయట చంపేసి కారులో పడేసారా, కారులో పడేసి బయట చంపారు, ఇట్లా అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే మామూలు కదా అసలు, అట్లా ఆ టైప్లో అన్నీ ఆలోచించుకున్నారు. సో దాన్ని రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.